జై గోమాత. ఈ గోమాత ఈరోజు తిరంగా ర్యాలీలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడిచిన గోమాతతోని ఈరోజు ఈ తిరంగా యాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్క దేశభక్తుడు ఇది మన బాధ్యతగా ఇలాంటి మహాయజ్ఞంలో పాల్గొనాలని చెప్పి ముఖ్య ఉద్దేశము. అందుకే ఈ గోమాత కూడా నేను సైతం తిరంగా ర్యాలీకి అని చెప్పి ఈ సకల దేవతా స్వరూపమైన ఈ గోమాత ఈ పాదయాత్రలో పాల్గొంటుంది. జై గోమాత. జై గోమాత. పాటు మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. మరొకసారి ఆయనతో అడిగి చూద్దాం మనము. అన్న, ఇప్పుడు ఈ ర్యాలీ ఏదైతే జరుగుతుందో దీనికి మీ స్పందన? చాలా అద్భుతంగా ఉంది. ప్రజలందరూ కూడా చాలా వాలంటీర్గా వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు ఇక్కడ. అంటే ఈ రోజున నేషనలిస్టిక్ ఐడియాలజీ భారతదేశంలో ఏ విధంగా ఉండాలి, అనేక మంది ఈరోజు సందర్భం వచ్చినప్పుడు మన వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరో ఏ విధంగా తెలుస్తుందో, ఈరోజు మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరో, ఈ దేశంలో ఉంటూ మన వెన్నుపోటు పరిచే వాళ్ళు ఎవరో మనకి క్లియర్గా తెలిసిపోయింది. ఈరోజు భారతదేశంలో ఉంటే ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నారు, మేమంతా భారతీయులు, మేమంతా ఒక్క తాటిపై ఉంటాం, మాకు కులం లేదు, మతం లేదు, ఈ జెండానే మాకు చిహ్నం. భారత జాతి మొత్తం కూడా ఈ జెండా కిందనే అందరంగా కలిసి మరి ఈరోజు భారతదేశంగా ఉన్నాం. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో విశ్వగురుగా తీర్చిదిద్దడమే మరి మన భారతీయులందరి లక్ష్యంగా భారతదేశం ముందు కదులుతా ఉంది. ఖబర్దార్, ఈరోజు భారతదేశం పైన ఎవరు వేలెత్తి చూపినా, ఈ దేశాన్ని ఎవరు విచ్ఛిన్నం చేయాలనుకున్నా, ఈ దేశంలో ఎవరైనా చిచ్చు రేపాలనుకున్నా, ఈ దేశం గురించి ఎవరు చెడుగా మారినా, ఏ మూల ఉన్నా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా, కెనడాలో ఏ విధంగా నిజర్ని లేపేసి వచ్చారో భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు అదే విధంగా లేపేసి వచ్చేస్తారు. భారతదేశం ప్రపంచ శక్తిగా మారింది అన్నకి ఇదే నిదర్శనం. పాకిస్తాన్ ఈసారి యుద్ధంలో పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల్ని అసలు మట్టు పెట్టారని దాకా నిద్రపోరు అనుకున్నారు భారత ప్రజలందరూ. కానీ సడన్ గా దీనికి డొనాల్డ్ ట్రంప్ వచ్చి దీన్ని ఆపడం వల్ల ఇది ఆగింది అనుకుంటున్నారా, లేదా కొంత టెంపరరీ? చాలా క్లియర్ అవుతుంది. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఎవడండి, వాడు బ్రహ్మానందం టైపు, వాడెవడో వచ్చి నాకు నేను యుద్ధాన్ని ఆపుకున్నాను వాడే ప్రకటించిండు. మళ్ళీ నిన్న ఖతార్లో అదే డొనాల్డ్ ట్రంప్ అసలు ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్లో యుఎస్ అనేది డిస్టెన్స్ మెయింటైన్ చేసింది, మేము లోపల పోయి తీక్షణంగా మేము దానిలో పెద్దగా ఇంటర్ఫియర్ కాలేదని చెప్పి అదే డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చిండు. కాసేపు టారిఫ్ ఉందంటాడు, కాసేపు టారిఫ్ లేదంటాడు, కాసేపు చైనా శత్రువు అంటాడు, కాసేపు చైనా దోస్త్ అంటాడు. వానికి మెంటల్ అంటే మైండ్ స్థితి సరిగ్గా లేనటువంటి డొనాల్డ్ ట్రంప్ గురించి మనం మాట్లాడకూడదు. ఈ దేశంలో ఉన్నటువంటి కువాన లౌకికవాదులు, ఈ దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు, స్లీపర్ సెల్స్గా పనిచేసేటువంటి దొంగలు, వీళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ అనేటోడు ఒక ప్లే కార్డ్గా మారింది. అసలు ఈరోజు చర్చ డొనాల్డ్ ట్రంప్ గురించా, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పెహల్గాంలో మన భారతీయుల పైన జరిగినటువంటి దాడి గురించా, ఈరోజు భారతదేశం ఏ విధంగా స్పందించిందని దాని గురించా? ఈరోజు భారతదేశము చాలా పవర్ఫుల్గా 20% ఆఫ్ ద పాకిస్తాన్ని ఎయిర్ బేస్ని మన బోర్డర్ కూడా దాటకుండా కొట్టినాం. ఇది ఇండిజినియస్ టెక్నాలజీ తోటి, అంటే మనము మన సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఆకాశ్ మిజైల్స్, బ్రహ్మోస్ మిజైల్స్, పినాకిని ఇటువంటి వాటితోటి మనం బోర్డర్ కూడా దాటకుండా 20% ఆఫ్ ద పాకిస్తాన్ ఎయిర్ బేస్ని లేపొచ్చి పడేసినాం కంప్లీట్గా. టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ లేపేసినాం. దీని గురించి మనం మాట్లాడాలా? ఎవడో ఎల్లిగాడు మల్లిగాడు వచ్చి వాడు ముందు ప్రకటించిండు వీడియో. ఇక్కడ విషయం అది కాదు. ఇక్కడ చాలా క్లియర్గా కిరాణా హిల్స్లో న్యూక్లియర్ రేడియేషన్ జరిగింది. పాకిస్తాన్ అణుస్థావరం పూర్తిగా అమెరికా కంట్రోల్లో ఉంది. న్యూక్లియర్ రేడియేషన్ వల్ల పాకిస్తాన్ భస్మం కాబోతుంది. కాబట్టి సస్తు మేము కూడా న్యూక్లియర్ బాంబు వేసిపోతామని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు అమెరికాని బెదిరించేసరికి వాళ్ళు ఏదో కింద మీద పడి కాళ్ళు వేళ్ళు పట్టుకున్నారు. అక్కడ డీజీఎంఓ మన డీజీఎంఓకి ఫోన్ చేసిండు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియాకి ఫోన్ చేసిండు. మనం వాళ్ళకి వేయలేదు, మన కాళ్ళు వాళ్ళు పట్టుకున్నారు. ఈరోజు అదే ప్రధానమంత్రి గారి స్పీచ్ చాలా క్లియర్గా కనబడతా ఉంది మనకి. పాకిస్తాన్ బెదిరించేటువంటి అణ్వాస్త్ర బెదిరింపులకు భారత్ భయపడేది లేదు అని చాలా క్లియర్గా చెప్పింది. ఈ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒకసారి ఏం చెప్పిండు, నేను యుద్ధ ఆయుధాన్ని పట్టుకొని అన్నాడు. కానీ ఒక సందర్భంలో భీష్ముడు అర్జునుడి పైన శరాఘాతాలతో విరుచుకుపడితే తప్పని పరిస్థితుల్లో చక్రాన్ని కూడా పట్టాల్సినటువంటి కృష్ణ పరమాత్మ ఏ విధంగా పట్టిండో, ఈరోజు ఫస్ట్ నో యూస్ పాలసీని కూడా అవసరమైతే ఉల్లంఘించి ఫస్ట్ బాంబు న్యూక్లియర్ బాంబు భారతదేశం వేసి ఇప్పుడు హైదరాబాద్లో
రోహింగ్యాలు ఉన్నారు, పాకిస్తాన్ కి సంబంధించిన చాలా మంది వచ్చి ఇక్కడ ఇల్లీగల్ గా వచ్చి ఉంటున్నారు. వాళ్ళని ఇమ్మీడియట్ గా ఏం చేయాలి? ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఆపరేషన్ సింధూర్ హ్యాస్ స్టార్టెడ్. ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూయింగ్. ఆల్రెడీ 9 లాంచ్ ప్యాడ్స్ ఏ విధంగా డిస్ట్రాయ్ చేస్తాం, మిగతా లాంచ్ ప్యాడ్స్ డిస్ట్రాయ్ చేస్తాయి. ఇది అదే విధంగా మన రా ఏజెంట్స్, మన సీక్రెట్ సర్వీసెస్ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ దొరికితే అక్కడ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు వాళ్ళని. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాని డిపోర్ట్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసిర్రు. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మేము కూడా పోలీస్ స్టేషన్లకు ఇచ్చినాం. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటేనండి నేను మీ వెంట వచ్చి రోహింగ్యాలను వెంటే వరకు ఆమె నిరాదీక్ష చేసినా సరే వాళ్ళని ఉగ్రవాద స్థావరాలను 9 లేపేయడం అంటే నాటే జోక్. ఒకే దెబ్బకి చాలా స్థావరాలను తీసేశారు. మళ్ళీ దెబ్బంటూ ఉంటే అలాగే ఉగ్రవాదుల మీదనే చేస్తారు. కానీ మామూలు లోకల్స్ కి, మామూలు వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా పూర్తి ఉగ్రవాదాన్ని నిర్మూలించే చర్యని చేపడుతుంది బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఆపడం అంటే ఉంటది. వాళ్ళు కానీ ఎలాంటి అటాక్ చేసినా కూడా మళ్ళీ విజృంభిస్తుంది. ఉగ్రవాదుల్ని మొత్తం ఏరి పారేసేదే మన యొక్క పని ఇప్పుడు. అంటే ఇప్పుడు దీన్ని ఈసారి అసలు ఈ పాకిస్తాన్ ని మొత్తం లేపేస్తారని అనుకున్నారు భారతీయులందరూ. కానీ సడన్ గా ఆపడం వల్ల పాకిస్తాన్ మొత్తం లేపేయడం కాదు, అక్కడ మనకు ఉగ్రవాదుల్ని మొత్తం ప్రపంచంలో మన దేశంలో కూడా ఉన్నారు, అందరిని ఉగ్రవాదుల్ని మొత్తం లేపేయాలి. అది మన ముఖ్య ఉద్దేశం. అండ్ ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా చాలా మంది రోహింగ్యాలు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మన ప్రభుత్వం ఇమీడియట్ యాక్షన్ తీసుకుని పంపించాల్సిందే అంటారా? తప్పకుండా పంపించేయాలి. ఇక్కడ పుట్టి పెరగని వాళ్లకు ఇక్కడ ఉండే హక్కు లేదు. ఉగ్రవాదుల్ని మనం ఉంచుకోవడానికి వీల్లేదు. వాళ్ళందరినీ తిరిగి పంపించేయాలి. గల్లీ గల్లీ చప్పా చప్పా వెతికి వెతికి వాళ్ళని పట్టుకొని తరిమి తరిమి కొట్టాలి.